जय सद्गुरु महाराज को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओंकार बीज सिद्धांतं ब्रह्म विद्योपदेशिकं श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशिकं श्रीवेङ्कटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकं श्रीवेमुलरामय्याय योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकं श्री पूर्णानंद पुण्ययार्या सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोध सुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदांतानंद सद्गुरुं वेंकटरमणार्या गुरुं भजे। पूर्णानंद पुण्ययार्या पुत्ररत्ना महागुरुं कृष्णानंद विभं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवद्यं परापर समादक्षं श्री ज्ञानाज्ञानतीतानन्दा अश्वत्थाय नमोस्तुते। सर्वकालाकाल प्रत्यक्षं सर्वोत्तमसुशाश्रितं विरहितानन्दगुरुं वेङ्कटदासार्यं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णशान्तिपमाध्यमाम् ओङ्कारबीजपरं वंदे गुरु परंपरम। जय सद्गुरु प्रभु महाराज को जय। मेलुको మేలుకోవో దేశికేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షత మేలుకోవయ్యా దేవా మేలుకో भ्रमेणाहं भ्रमेणत्वं भ्रमेणोपासक जनः भ्रमेणीश्वर भावत्वं भ्रममूलम् इदं जगत्। భ్రాంతి చేతను నేను నీవను భ్రాంతియే ఈశ్వర జగతని భ్రాంతియే సర్వం బటను విభ్రాంతులను జేయ ఈ జగద్భ్రాంతి విడదీయా దేవా మేలుకో त्यज धर्ममधर्मं च उभे सत्यावृते त्यज उभे सत्यावृते त्यक्त्वा येन त्यजति सतत्वज। ధర్మ ధర్మ మూల రెంటిలో మర్మమును బోధించు విడమని మర్మ మెరిగిన జ్ఞాతయే నందసలు విడమనగా గురు కట్నమును కొనగా దేవా మేలుకో गुरुरावरण त्यागः अनावरणमुत्तमम् परिपूर्णं पूर्णमेवा पूर्णाचल समुद्रवत्। సరగుణను సద్గురుని గొలిచెటి ధీర వరణ వరణ రైతులు చేసి పరిపూర్ణ చల చాంద్రలు కండలు గజేయ శరీరాత్మలను దీయ దేవా మేలుకో अबीजं वृक्ष संपन्न शाखा पल्लव वर्जितं पुष्पं नास्ति फलं नास्ति संपूर्णं वृक्षवर्जितम्। అష్టవిధ ప్రకృతుల చేతను సృష్టి కారణమాయను తను స్పష్టముగా శోధించి చూచిన బీజరహితమని నిర్బీజ బ్రహ్మమని దేవా మేలుకో सर्वशून्यं मयं रूपं जन्मशून्यं स्वभावतः जन्मभावेन मृत्युश्च परिपूर्णं स्वभावतः। జరయ మృత్యువు లేని పూర్ణము విరివికను జన్మంబు శూన్యము సరసగాదానందలేకను దండిగున్నదని పరిపూర్ణ బ్రహ్మమని దేవా మేలుకో जन्मभावे कर्मं नास्ति कर्मभावे फलं नहि फलभावे भयं कुत्र भयभावे न संशयः।
దేశకామి కరుణ చేతను ఈ శరీరాదయము పోయిన నాశమౌ జన్మ కర్మ ఫల భీతులో లేశమైనను నే సంశయముగాను దేవా మేలుకో. ఇంద్రజాలం ఇదం సర్వం యథా మరుమరీచికాం అఖండితమనాకారం వర్తతే కేవలం శివం. ఉండి లేనిది ఇంద్రజాలము ఎండమావులెవలను తోచును ఖండితముగా నట్టి అచల పూర్ణ బ్రహ్మమున పరిపూర్ణ బ్రహ్మమున దేవా మేలుకో. శుద్ధే సుషుప్తా వివచ తస్మిన్నాహం కదాచన తద్వత్సదాపి యన్నాస్తి ప్రపంచం నాస్తి తస్య వై. సుప్తి ఎందున నేను లేనటు నెప్తి లేనా పూర్ణ బ్రహ్మని నెప్తి లేక నిన్నొప్తులై సుప్తి జందకను సంజ్ఞప్తి విడచియును దేవా మేలుకో. యథా నాహం తథా శుద్ధం తస్మాత్ శుద్ధేన నిర్ణయః జగదస్తితి కో వేద నాస్తి కో న చ నిర్ణయః. నేను ఎన్నడు లేకపోవును గాని ఎన్నడు నేను గాన పూర్ణ బ్రహ్మము నిర్ణయించదని వర్ణింపలేనిదని దేవా మేలుకో. ఆత్మాతీతం కేవలాత్మా దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. అద్వితీయము అచల పూర్ణము ప్రకృతి ద్వయ దోషరహితము తద్విచారణ కేవలాత్మ ఎవ్వరెరుగదరో నిన్నెవరు పొందెదరో దేవా మేలుకో. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధి చలన కారణం ఉపదేశార్థరే బుద్ధ్య రమతే సర్వకర్మషు. బుద్ధి సంచలమును చేసును శాస్త్ర జ్ఞానం బహు క్లేశం హద్దు మేరక గురుని ముఖమున పద్ధతి వినిన శుద్ధైన మార్గమని దేవా మేలుకో. ఉల్కాహస్త యదాయ గచ్ఛిత ద్రవ్యమాలోక్యతాం త్యజేత్ జ్ఞానేన జ్ఞేయమాలోక్య పశ్చాజ్ఞానం పరిత్యజేత్. మందుననున్న వస్తువు అమల జ్యోతి చెవిదికి విడతన జ్యోతి నటువలె ఉన్న జ్ఞప్తి జ్ఞేయ మెరుగమని తజ్ఞప్తి విడవమని దేవా మేలుకో. జ్ఞానమజ్ఞానినం దృష్టా ద్వయోస్తజ్యతే నిశ్చయః ద్వయోస్తజ్యతే యజ్ఞానం తజ్ఞానం చ పరిత్యజేత్. జ్ఞానము రెంటి నిజమును ఎరుగు సుజ్ఞానం బటంచును జ్ఞాన జ్ఞానము ద్వంద్వమనతో విడసు సుజ్ఞానం తజ్ఞాన రహితమే పూర్ణ స్థితి న్యాయం దేవా మేలుకో. విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తికాంతమగోచరం పూర్ణబోధం ప్రవక్ష్యామి శృణు శిష్య మహోత్తమం. విద్యకంతయు బ్రహ్మ విద్య దీనికంతయు వార్తికమున వార్తికాంతమ గోచరం అవ్యక్తమది అనుచో తద్దిరినే పూర్ణ బోధనుచో దేవా మేలుకో. మేలుకోవో దేశికేంద్ర మేలుకోవో పూర్ణ సాంద్ర మేలుకో శివరామ దీక్షత మేలుకోవయ్యా దేవా మేలుకో. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. జై సద్గురుదేవ. జై గురుదేవ. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. నిన్న మనం అంశం గురించిన పాఠం పూర్తి చేసుకొని కర్మ సిద్ధాంతం అనేది నిన్న మొదలుపెట్టాము లాస్ట్లో 10 నిమిషాలు. కాబట్టి
దీంట్లో ఏం చెప్పారంటే కర్మమును పుట్టి జంతువు, మానవుడు మనిషి కూడా ఆ జంతువులాగే పుట్టినప్పటికీ మిగిలిన వాళ్ళకంటే ఇది నా కర్మ అని ఎప్పుడైనా పడిపోయాడంటే తన గురించి ఆలోచించకుండా, తనకు అతీతంగా ఉన్న దాని గురించి చింత చేయకుండా కేవలం కర్మతో సరిపెట్టుకొని ఇది నా కర్మ అని మనిషి ఎప్పుడైతే పడిపోతాడో అప్పుడు జంతువు స్థాయిలోకి మనిషి స్థాయిలోంచి పడిపోయినట్టు లెక్క అని నేను చెప్పాడు. జంతువులన్నీ కూడా జీవిస్తాయి. జంతువులన్నీ కూడా సమూహంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా అవి విశ్లేషణాత్మక బుద్ధి అనేది దానికి లేదు. ఏ దానికి అది ప్రాప్తించిన దానితో ఉండేటివి అవి. మనిషికి మాత్రమే ఏదైనా జరగని జరగకపోని వాటి గురించి పరిష్కారం చేయడానికి ఆలోచన చేసేటువంటి ఇది ఉంది. ఇంక పరిష్కారం కానటువంటి తన చేత కానటువంటి స్థితిలో ఏమంటాడు ఇంక మన చేతిలో ఏమీ చేయలేదురా బాబు, చేయగలిగింది ఏమీ లేదు అని ఇక లావక్కింతై లేదు ధైర్యం అని పద్యం చెప్తే రాత్రి అన్నయ్య చెప్పినే అసిత్ అన్నయ్య ఆ పద్యం గజేంద్ర మోక్షంలో మేము కూడా చిన్నప్పుడు చదువుకున్నాం. అది మళ్ళా తిరగేసేది లేదు కాబట్టి ఎప్పుడో చదువుకోండి ఎప్పుడు. అప్పుడు ఏమైంది, ఆ గజం కదా ఇంకేమీ లేదు, నా శక్తి ఏమీ లేదు, ఇంకేమీ లేదు, నువ్వు వచ్చి కాపాడితే తప్ప నేనేమీ చేయలేను, నేను దాంట్లో నోట్లో నుంచి విడిపించుకొని రాలేను, నువ్వు ఒక్కరే వచ్చి రక్షించాలని కోరింది అట్లా లాస్ట్కు ఆ ఏనుగు. అట్లా నువ్వు నీ ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత ఏం చేస్తావు, ఇంకా నేనేమి చేయలేను, ఇంకేదో ఆ దేవుడు వచ్చి రక్షించాల్సిందే అని అనుకుంటావు. సరే, ఎప్పుడైనా సరే ఈ 3 కాలం అనుకూలించడం వల్ల కానీ, భగవంతుడి దయ వల్ల కానీ, నీ ప్రయత్నము ఇవన్నీ ఉంటేనే అవుతాయి. అవంతా ఒకసారి వేసి ఉరికే అక్కడ అంటే ఎవరో వచ్చి ఏమీ చేయరు నీ ప్రయత్నం లేకుండా. దానికి 3 సూత్రాలు చెప్పు. ఇక్కడ గజేంద్ర మోక్షంలో చెప్పిండేది ఏనుగును మోసలి, అది పురాణము కథ ఈ ప్రపంచాన్ని ఒక సత్ప్రవర్తన గుండా నడిపించేదానికి మార్గదర్శక సూత్రంగా మనము దాన్ని అవగాహన చేసుకోవాలి. ఎట్లా అంటే, నేను అనే అహంకారమే ఏనుగు, మాయా అనే భ్రమయ మొసలి. ఈ రెండు ఒకదానికోటి తోడైనాయి. ఒకదానికోటి తోడై అది ఇడిచిపెట్టదు, ఇది ఇడిచిపెట్టదు. నేను అనే అహంకారం వదలదు. మాయ నేను ఇంకా చేయాలి, అది చేయాలి, ఇది చూడాలి, అది చేయాలి, ఇంకా గొప్పగా కావాలి, ఇంకా గొప్ప చేయాలి అనేటువంటి భ్రమ మాయ అది పట్టుకుంది దీన్ని. ఇది ఇడిచిపెట్టదు నేను అనేది, మాయ అనేది అది వదలదు. అప్పుడు ఈ రెండు ఒకదానికోటి పోటీ పడినప్పుడు కొంతకాలం తర్వాత వాని కర్మానుసారంగా గురువు అనేటువంటి జ్ఞానము ఎప్పుడైతే వానికి తగిలిందో, గురు జ్ఞానము, అదే సుదర్శనము. అంటే సుదర్శన చక్రాన్ని ఆ విష్ణువు వదిలి ఆ మొసలిని ఖండించినాడు అనేటువంటి భావన అక్కడ మనకు వాళ్ళని అందించినారు. దాన్ని మనం ఈ రకంగా మలుచుకోవాలి. ఎట్లా అంటే, సుదర్శనము అదే గురు జ్ఞానము, గురు మెలకవ ఎప్పుడైతే అది మనకు తోసిందో అప్పుడే మాయ అనేటువంటి భ్రమ లేకుండా మాయ అనేటువంటి భ్రమతో ఎంతెంతో అలసిపోయినటువంటిది నేననే అహంకారము అణిగిపోయా. ఈ రెండు లేకుండా మాయా లేదు, నేననే అహంకారము లేదు. రెండు లేనప్పుడు ఏమవుతుంది, సత్ప్రవర్తన, సన్మార్గము, అదే గురుజ్ఞానం, గురు మెలకవ. ఇది నా భావన. పెద్దలు ఏమన్నారు? సరిపోయింది. ఎంతదయో దాసులపై పంతంబున మకర బట్టి బాధింపుగా శ్రీకాంతుడు చక్రమంపి దంతావలాయ రాజుగాయ దత్తాత్రేయ. మీరు చేసుకున్నా ఇక్కడ గజేంద్రుడు ఆ విధంగా ప్రార్థించినాడని చెప్పడానికి ఏం చెప్పారంటే, ఇక తన శక్తి చాలదు కాబట్టి ఎవరో తనను రక్షించాలనే పద్ధతిలో చెప్పారు. అయితే ఆ ఫలితం రావడానికి ఏమిటంటే 3 చెప్పారు ఇక్కడ. ఒకటేమో భగవంతుని దయ ఉండాలని అనుకుంటున్నారు,
రెండోదేమో కాలం అనుకూలించాలి, మూడోదేమో నీ ప్రయత్నం ఉండాలి. నువ్వు ప్రయత్నమే చేయకుండా ఊరికే ఉండి ఆ ఫలితం రాలేదని అంటే ఈ మూడింటిలో ఎక్కడో ఓ చోట తేడా ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. నేను బాగా చదివానండి, బాగా పరీక్ష రాశానండి, 100కి 100 రావాల్సిందే అనుకున్నాడట. కానీ 99.5 వచ్చినాయండి. అర్ధ మార్కు పోయింది. ఎందుకు పోయిందో నాకు తెలియదండి అని చింతించే విద్యార్థి అయినా ఎంత రాసినా ఎక్కడో ఓ చోట ఏదో రాసిన అక్షరాలు అంత 99.5 అంటే 100% వచ్చినట్టే లెక్కగా. ఆ అర్థం ఎక్కడ పోయిందో అనేది ఆ పేపర్ దిద్దులోనే తెలుసు. అట్లా అనుకుంటాడు ఆ విద్యార్థి. బాగా ఉద్యోగం చేశానండి, బాసు మాత్రం రోజు నన్ను తిడుతూనే ఉంటాడండి అని ఇంకో ఉద్యోగి కథ ఇది. నేను రోజు బాగానే చేస్తున్నా, ఆ బాస్ అనేటువంటి యజమాని ఉంటాడు, ఆయనేమో రోజు తిడుతున్నాడు పై అధికారి. ఇక మా ఆవిడని నేను బాగా చూసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటానండి, కాకపోతే ఆవిడ ఎప్పుడు రోజు నన్ను అంటూనే ఉంటుంది అని ఇక్కడ ఒక భర్త ఏమో భార్య గురించి చెబుతున్నాడు. ఈ విధంగా చెప్పే ఈ 3 రకాలుల్లో అయినా కూడా ఈ పరీక్ష బాగా రాశానండి, ఒక అర మార్కు పోయింది, వచ్చిన దాంతో సంతృప్తి అనేది చెందని 99.5 వచ్చినప్పటికీ వాడు ఆ విధంగా అనుకుంటున్నాడు. ఈ ఉద్యోగం చేసేవాడేమో నేను బాగా చేస్తున్నప్పటికీ కూడా పై అధికారి ఈ విధంగా అంటున్నాడని, కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నప్పటికీ కూడా భార్య విమర్శిస్తుందన్నటువంటి భర్త. ఈ 3 రకాలైనటువంటి వాళ్ళని చెప్పి ఇవి ఏ రకమైనటువంటి దుఃఖానికి ఏ రకమైన కారణాలు చెప్పుకునే వాళ్ళు ఎవరైనా సరే, అంటే అనంత దుఃఖాలు మనకున్నాయి. ప్రతి ఒక్కరిని కదిలిస్తే సుఖాల కంటే దుఃఖాల గురించే ఎక్కువ ఉన్నాయట. సుఖాలంటే కొద్ది శాతం ఉంటే దుఃఖాలనేటివి మానవ జన్మలో అత్యధికంగా అవే ఉంటాయట. సుఖాలనేటివి ఎప్పుడో ఒకసారి. అన్నీ ఎక్కువ భాగం దుఃఖాలే. ఎందుకంటే అన్నీ శ్రమతో కూడుకున్నవి. ఆ శ్రమతో కూడుకున్నవి కొన్నిసార్లు ఫలిస్తాయి, కొన్నిసార్లు పూర్తిగా కొంత శాతం ఫలిస్తాయి, లేదంటే ఫలించకుండా విఫలం చెందే అవకాశం కూడా ఉంది. ఇక ఏ రకమైన దుఃఖానికి ఏ రకమైన కారణాలు చెప్పుకునే వాళ్ళు ఎవరైనా సరే అనంత దుఃఖాలన్నీ ఉన్నాయి మనకు. ప్రతి ఒక్కరిని కదిలిస్తే సుఖాల గురించే కంటే దుఃఖాల గురించే ఎక్కువ చెబుతారు. ఆ దుఃఖ సమూహానికి అంతటికీ కారణం ఎవరయ్యా? ఆ దుఃఖాలన్నిటికీ కారణం ఎవరు? మన ప్రయత్నమా, లేకపోతే కాలమా, లేకపోతే భగవంతుడా? ఎందుకని? కర్మ అంటే ఏమిటయ్యా అంటే జననం నుంచి మరణం దాకా అన్నీ కర్మే. జననం నుంచి మరణం దాకా నువ్వు చేసే పని అంతా కూడా కర్మే. కర్మ అంటే పని. ఆ పని వల్ల వచ్చేటువంటి మళ్ళా కర్మ ఫలితం ఉంటుంది. అది నువ్వు చేసినది ఉత్తమ పనే, నువ్వు చేసినది నీ జీవించడానికి చేసే పనులు, నీ వ్యవహారంలో చేసేటివన్నీ వస్తాయి దాంట్లోకి, ప్రతి పని. కాబట్టి కర్మ అంటే ఏమిటయ్యా అంటే జననం నుంచి మరణం దాకా అన్ని కర్మే. ఇంకా పలానాది కర్మ అవుతుంది, పలానాది కాదని చెప్పడానికి వేరే ఏమీ లేదు. అన్నీ కూడా నిత్య నైమిత్తిక కర్మలతో పాటు పొద్దున్న లేచినప్పటి నుంచి నువ్వు లేస్తానే పళ్ళు తోముకోవడం మొదలుపెట్టావు. ఇంకా అక్కడి నుంచి జరుగుతాయండి. కొన్నేమో లాభాపేక్ష లేకుండా కేవలం తాను శుభ్రంగా ఉండడానికి చేసుకునేటువంటి తన శరీరానికి తాను చేసుకునే కొన్ని పనులు కాడ మొదలైతే ఇంక మిగిలినవన్నీ కర్తవ్యాలుగా చేసేటివి, మరియు తాను జీవించడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేస్తూ పోతూ ఉంటాడు. కాబట్టి ఆ ఫలాంది కర్మ ఫలాంది కాదు అని చెప్పడానికి ఏమీ లేదు. ప్రతి పని కూడా కర్మే. అన్నీ కర్మే కాబట్టి మనం కొద్దిగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి ఈ గీతా వాక్యం నిన్న చెప్పిందే అది మళ్ళీ వచ్చింది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోత్స్య కర్మణి అని బ్రాకెట్లో స్వకర్మని అని ఇచ్చారు. సంగము స్వకర్మ. ఆ ముగింపులో ఉందండి మెలిక అంతా కూడా. కాబట్టి అశక్తత, అసక్తత. ఆసక్తత అంటే ఆసక్తి కలిగి ఉండడం, అశక్తత అంటే శక్తి లేకపోవడం. ఈ రెండు జీవితంలో రెండు బలమైన శక్తులు ఇవి. మొదటిదేమో ఆసక్తి.
ఆ చేయాలనే ఆసక్తి ఎంత బలంగా ఉంటుందో దాని వెనకాలే చేయలేని అశక్తత కూడా ఉంటుంది. చేతగానితనం ఉంటే చేయగలనా లేదా, నీ చేయగలిగినవి చేయగలుగుతావు. ఒక కొండ మీద పెద్ద గుండుని ఎత్తాలంటే ఎత్తగలిగే ఆసక్తత ఉంటుంది నీకు. నీకేమో ఆసక్తి ఒకవేళ ఉన్నప్పటికీ చేయలేనివి కొన్ని ఉంటాయి. ఆసక్తి ఏముంది కానీ చేయగలిగినవి చేయగలుగుతావు. కాబట్టి 2 బలమైన శక్తులు. ఆసక్తి ఎంత బలంగా ఉంటుందో దాని వెనకాలే అశక్తత కూడా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఆసక్తతకి తగులుకుంటామో, ఎక్కడైతే ఆసక్తి కలిగి దానికి తగులుకుంటామో, ఎక్కడో ఓ చోట దాన్ని మనం అశక్తత రూపంలో కూడా దాన్ని అనుభవించవలసిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. ఏ విషయంలో ఆసక్తి ఉన్నా, ఆ ఆసక్తికి తగినట్టుగా నీకు ఫలితం వస్తేనేమో నీ ఆసక్తి నెరవేరినట్టు. నెరవేరి నీ పని అయిపోయినట్టు. నువ్వు కోరుకున్నది. నువ్వు కోరుకున్నది తగలలేని చోటేమో అశక్తత. నేను ప్రయత్నించాను. నేనెంతో ప్రయత్నం చేశా. నాకు ఆసక్తి ఏమో ఉంది. కానీ దాని గురించి చాలా ప్రయత్నం చేసినా కానీ అది ఫలించలేదు. ఆ ఫలించకుండా ఉండి వ్యతిరేకంగా కూడా అయితాయి కొన్ని. ఫలించకుండా కావడమే గాక మళ్ళీ దానికి వ్యతిరేక ఫలితాలు. కాబట్టి దానిని అనుభవించవలసిన అవసరం తప్పనిసరిగా ఉంటుంది. దాన్ని అనుభవించాల్సిన అవసరం కూడా ఉంది నీకే. కాబట్టి ఇది జీవిత సత్యం ఇది. ఇది జీవిత సత్యం కాబట్టి సరే ఏమండి ఇది అందరికీ తెలిసిందే గదా! అందరము పుట్టాల్సిందే. అందరము ఎక్కడో ఒక చోట చదువుకోవాల్సిందే. ఎలాగోలా అన్నం తినాల్సిందే. ఎట్లో ఇంట్లో వాళ్ళు సంపాదించి పెడితేనో, తాను సంపాదించుకోనో ఏదో విధంగా చేసే పనులు ఇవన్నీ. నిద్రపోవాల్సిందే. ఏదో ఒక పనులు చేయాల్సిందే. ఆయా ఆసక్తతలను అనుసరించి అన్నిటి మీద ఏమిటేమిటి మీద ఆసక్తి నీకుందో, నీ ఆసక్తిని అనుసరించి ఒక మాస్టర్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, లేదా మరొకరు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, వృత్తులు భేదంగా ఉండవచ్చు. కానీ ఇవన్నీ ఎలా చేస్తే ఏమైనా తేలుతుందా ఇది? ఇది ఎప్పటికీ ఇంతే ఉంటుంది. అంటే తెలుసుకోవడం ఎందుకు? ఇన్ని రకాలైనటువంటి రకరకాల పనులు ఉండొచ్చు. ఇవన్నీ ఏ విధంగా చేస్తే, ఎలా చేస్తే ఏమైనా తేలుతుంది? ఏం తేలుతుంది? ఇది ఎప్పటికీ ఇంతే ఉంటుంది. అంటే తెలుసుకోవడం ఎందుకు? చాలామంది వేదాంతంలో ప్రవేశించిన తర్వాత మొట్టమొదట బాగా తెలుసుకునేది ఏమిటంటే, మనం చేయగలిగింది ఏమీ లేదు అనేది. మనం చేయగలిగింది ఏమీ లేదని మొదట్లోనే నువ్వు చేయకుండా నీవు ఆసక్తి, మళ్ళీ ఆసక్తి కలిగిన అంశాన్ని నేను చేయగలనా లేదా? నా శక్తి ఉందా? నా శక్తి మేరకు నేను ప్రయత్నించాలి కదా! మొదట్లోనే మొదలు పెడతానే ఇదంతా మనం ఏమి చేసేది లేదు. మనం చేయగలిగింది ఏమీ లేదు అని ఆడబడేస్తే అదేమిటండి మనమే కదా అంతా చేయవలసింది. మనమే కదా! మనం నిశ్చయించిన ఆసక్తి ఎవరికి కలిగింది? ఆసక్తి నీకు కలిగింది కదా! ఆసక్తి కలిగింది కాబట్టి ఏదో నువ్వు చేయాలి కదా దాన్ని. సాధనమున పనులు సమకూరు ధరలోన అని కదా మరి చెప్పిండేది. సాధనం చేస్తే ఆ సాధనం చేసినందువల్ల ఎట్లా చేస్తే నీలో ఉన్న ఆసక్తిని అశక్తతగా మారకుండా శక్తి చేత నీ శక్తి మేరకు నువ్వు చేయగలుగుతావో చేయడానికి ఏం చేయమన్నారు? సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధనం చేస్తూ ఉంటే ఓసారి కాకపోయినా ఓసారి పనులన్నీ సమకూరుతాయట. ధరలోన అంటే భూమి మీద. చిన్నప్పటి నుంచి మనకు నేర్పింది ఇదే కదా! అసలు ప్రయత్నం చేయకుండా ఏది రాదు కదా! అసలు ప్రయత్నమే చేయకపోతే ఏందొస్తుంది? ఎందుకొస్తుంది? ప్రయత్నం లేకపోతే కాలం అనుకూలిస్తుందా? దానంతకు దానికి. ఆ కాలానికి కాలము లేదా దైవము ఇవన్నిటి మీద భారం వేస్తే నీ ప్రయత్నం అనేది చేయకుండానే కాలం అనుకూలించడం, దైవం అనుకూలించడం ఎట్లుంటుంది? ప్రయత్నం చేయడానికి, కాలం అనుకూలించడానికి మధ్య సంబంధం లేదు. ప్రయత్నం చేయడానికి, కాలం అనుకూలించడానికి మధ్య సంబంధం లేదు. నువ్వు ప్రయత్నం అయితే చేయాలి. ముందు ప్రయత్నం చేస్తే కదా! అర్జునుడి గారి దగ్గర బాణాలు ఉన్నాయి కదా! అని ఎప్పుడు పడితే అప్పుడు యుద్ధం చేస్తారంటే యుద్ధం ఫలించేదే. అర్జునుడి దగ్గర అన్ని బాణాలు ఉన్నాయి. ఎప్పుడూ ఉన్నాయి. వెనకాల కట్టుకునే ఉంటాడు. చేతిలో విల్లు పట్టుకునే ఉంటాడు. అవసరార్థం ఉపయోగించుకోవడానికి అవి దగ్గర ఉండొచ్చు. కానీ ఎప్పుడు పడితే అప్పుడు దానిని వాడేకుందే. దానివల్ల ఏం జరుగుతుంది?
యుద్ధం ఎప్పుడు పడితే అప్పుడు చేయాలంటే వస్తుంది. ఆ యుద్ధ సమయం యుద్ధ గడియలు వస్తే అవి వచ్చినప్పుడు ఇంక చేయక తప్పదు కాబట్టి ఆ చేస్తే ఫలించడానికి ఫలించుతుంది. ఫలించకుండా ఉండేది ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే ఫలించదు. కాబట్టి అది ఫలించదు. పరమాత్మ సంకల్పించినప్పుడు ఆ కాలం అనుకూలిస్తుంది. అంటే ఆ పరమాత్మ చేతిలో కాలం ఉంది కానీ మన చేతిలో లేదు. కాబట్టి మనం దేనికోసం ప్రయత్నం చేయాలి అంటే కాలం ఎప్పుడు అనుకూలిస్తుందో తెలుసుకోవడం కోసం కూడా ప్రయత్నించాలి. అనువుగాని సమయంలో ఆ కాలం అనుకూలించే సమయం రైతు వ్యవసాయం చేయాలన్నా దాని పనిని చేయాలంటే ఏ కాలం దానికి ఏ పంట పెడుతున్నాడో దానికి అనుకూలించే సమయం ఏదో ఆ సమయం కూడా తెలుసుకొని తన ప్రయత్నం తాను చేస్తూ ఉంటే ప్రకృతి సహకరించినప్పుడు ఒకసారి తను అనుకున్నట్టుగానే వస్తుంది. అనుకున్నట్టుగా కాకుండా ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. అనుకున్నట్టుగా రాకుండా అసలు రాకుండా కూడా ప్రకృతిలో కొన్ని కొన్ని జరుగుతాయి. నువ్వు చేసిన పొరపాటు ఏమీ లేకపోయినప్పటికీ, నువ్వు పొరపాటు చేయకపోయినప్పటికీ, నువ్వు ప్రయత్నం చేసినప్పటికీ, కాలానుగుణంగా ప్రయత్నించకపోతే కాలం అనుకూలించే సమయము కాలానుగుణంగా నువ్వు చేయకపోతే విఫలం కూడా చెందుతుంది. కాబట్టి పరమాత్మ స్థితిని తెలుసుకునే ప్రయత్నం చేయడము, ఈ ప్రయత్నం 2 రకాలన్నమాట. కాలం ఎప్పుడు అనుకూలిస్తుందో తెలుసుకోవాలి, అలాగే చేయాలి. ప్రయత్నమేమో పరమాత్మ స్థితిని తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. పరమాత్మ స్థితిని కూడా తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం ఉపయోగపడుతుంది. యోగస్థః కురు కర్మాణి సంగం తక్త్యా ధనుంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగముచ్యతే అని ఇక్కడ ఉదాహరణ చెప్పారు ఒక శ్లోకం. ఈ చేసే పనుల్నే ఈ కర్మని ఎంతకీ అర్థం కానటువంటి నుదురు కొట్టుకునేటువంటి కర్మే యోగ దృష్టితో కనుక చేసినట్టయితే ఈ పనులే ఈ అర్థం కానటువంటివన్నీ ఏమున్నాయో వాటిని అన్నిటి అయ్యో నాకు అర్థం కాలేదు ఇదంతా నా కర్మని నుదురు కొట్టుకునే బదులు యోగ దృష్టితో కనుక చేసినట్టయితే ఈ ప్రయత్నాన్ని యోగ దృష్టితో కనుక చేసినట్టయితే ఇది సాధ్యమే. ఈ ప్రయత్నాలన్నీ నాకు ఏదో ఇది కర్మగా ఉన్నది, ఇది అర్థం కాలే, ఇది కానటువంటి స్థితిలో ఉంది అనే దాంట్లో కాకుండా యోగ దృష్టితో కనుక చేసినట్టయితే ఆ ప్రయత్నాన్ని కనుక యోగ దృష్టితో చేసినట్టయితే ఇది సాధ్యమే. ఇది సాంఖ్యయోగంలో చెప్పినటువంటి 2 ప్రధానమైనటువంటి సూత్రాలు. యోగస్థః కురు కర్మాణి అంటే చేస్తే వచ్చే ఫలితం అందులోనే చెప్పేశాడు. సమత్వం యోగముచ్యతే అంటే ఇవాళ మనం ఏదో రకరకాల సామాజిక సిద్ధాంతాలతో మాట్లాడుకుంటున్నప్పటికీ సమత్వము, సమానత్వం, ఇతరత్ర వగైరాలన్నీ నిజానికి మాట్లాడితే బయట సమాజంలో కూడా అందరూ సమానము, అందరూ సమత్వము ఉండాలి. ఇవన్నీ మామూలుగా ఇప్పుడు వచ్చినటువంటి సిద్ధాంతాల ప్రకారం ప్రజాస్వామ్యము అందరికీ ఒకే రకంగా ఇవన్నీ అనేటివి వచ్చాయనుకో, అవి ఒకవేళ ఆ పద్ధతిలో బయట ఉన్నట్లే మనం ఇక్కడ వేదాంత పద్ధతిలో మాట్లాడుకుంటే సమత్వం, సమానత్వం, ఇతరత్ర వగైరాలన్నీ నిజానికి మాట్లాడితే శరీరం పరిధిలో చూస్తే డాక్టర్ గారు స్త్రీ అయినా పురుషుడైనా ఆయా శరీరాన్ని బట్టి వాళ్ళకు వచ్చినటువంటి దాన్ని బట్టి వైద్యం చేస్తాడు. పోయిన రోగి స్త్రీ ఉన్ని పురుషుడుని, ఆ పురుషుడిని స్త్రీని ఇద్దరిని శరీరాలు ఉన్నాయి. ఆ శరీరాలలో వచ్చినటువంటి దాన్ని బట్టి చేస్తాడు. ఆ శరీరాల కంటే వేరు వేరు పరిస్థితుల లోపల శరీరాలు ఇద్దరికి బయటికి అన్ని మిగతా అవయవాలు అవన్నీ ఒకటే ఉన్నప్పటికీ కొన్ని రకాలైనటువంటి తేడాలు ఉంటాయి. దాన్ని బట్టి వైద్యం చేస్తాడు. స్త్రీలకు చేసే వైద్యం పురుషులకు పనికిరాదు, పురుషులకు చేసే వైద్యం స్త్రీలకు పనికిరాదు. కొన్ని నిమిషాలలో ఇప్పుడు మామూలుగా ఏదో రక్త పరీక్ష చేస్తారు, దాంట్లో తేడాలు ఉన్నాయి, ఇద్దరికి ఒకటే ఉంటుంది. సామాన్య అంశాలన్నీ ఒకటే, కానీ కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఉంటాయి స్త్రీలకు సంబంధించి, పురుషులకు సంబంధించి కూడా. కాబట్టి వాటికి సంబంధించి ఆ డాక్టర్ చెప్తాడు, ఆ డాక్టర్కి తెలుసు. సరే కాసేపు మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళామనుకుందాం. ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాడు ఒకటి. మానసిక వైద్యుడు అంటే శరీరానికి వైద్యం చేసే ఆయన కాదు, మనసుకు చేసే ఆయన. మనసుకు ఏదైనా వస్తే అది ఇంకా పురుషునికి స్త్రీకి వేరే వైద్యం ఉండదు. ఆడ మనసు పరిధి లేకపోతే ఈ స్త్రీ పురుషులు అనే భేదం పోయింది. శరీరానికి చేసినప్పుడేమో డాక్టరు శరీరాలను బట్టి చేశాడు, స్త్రీ శరీరం పురుష శరీరం అనే దాన్ని బట్టి.
కానీ మానసిక వైద్యుడి దగ్గరికి పోయినప్పుడు మనసుకు సంబంధించినది పోయినప్పుడు ఇంకా అక్కడ తేడాలు లేవు స్త్రీ పురుషులు అనేటివి. ఇప్పుడు స్త్రీకి పురుషులకు కూడా వేరే వైద్యం ఉంటుందా? లేదు. మనో పరిధిలోకి వెళ్ళేటప్పటికి మనసు పరిధిలోకి వెళ్ళేటప్పటికి ఈ స్త్రీ పురుషులు ఇద్దరు అనేటువంటి తేడా లేకుండా అయిపోయింది. మనసు అనేది ఇద్దరికి ఒకటే కాబట్టి అది శరీరంలో ఒక భాగంగా ఉండేది కాదు కాబట్టి ఆ మానసిక వైద్యుని దగ్గరికి పోయినప్పుడు ఆ మానసిక స్థితిని బట్టి వాళ్ళకి ఏర్పడుతున్నటువంటి మనసులో ఏర్పడుతున్న సమస్యలు బట్టి చేయాలి కాబట్టి ఇద్దరికి ఒకటే ట్రీట్మెంట్ అది. అంటే సమత్వం ఎక్కడి నుంచి మొదలవుతోంది? సమత్వం అనేది ఎక్కడ మొదలు కావాలి అంటే మనసు దగ్గర నుంచే మొదలైపోతుంది. మనసు అనే దాని దగ్గర నుంచి సమత్వం సమానత్వం అనేది మొదలైపోయింది. శరీర భాగంగా శరీరాలుగా కాకుండా మనసుగా చూస్తే మనసు అనే స్థితిలో నుంచి చూస్తే సమత్వం అనేది అక్కడి నుంచి మొదలైంది. కాబట్టి ఇప్పుడు మనందరం ఆలోచిస్తున్నామంటే మనలో మనసు ఉన్నట్లేనే కదా. మనం అందరం ఆలోచన చేస్తున్నాము అంటే మనందరం దేంతో ఆలోచన చేస్తున్నాము? మనసు ఉంటే మనసుతోనే ఆలోచన చేస్తున్నాం. కాబట్టి సమత్వం ఎక్కడ మనం ఇప్పుడు ఏ స్థాయి నుంచి మనం మాట్లాడుకోవాలి ఎప్పుడు కూడా అంటే నేనెవరయ్యా అంటే నేను డాక్టర్ని, యాక్టర్ని అన్నా కూడా ఆ యాక్టరు, డాక్టరు అన్నీ కూడా మనస్సే. ముందు నేను మనసుగా ఉండేటువంటి దానిగా చెప్పకుండా శరీరము, ఆ శరీరంలో ఆ శరీరానికి వచ్చిన పేరు, ఆ శరీరం చేసే వృత్తి అవి గుర్తుకొస్తున్నాయి. నువ్వెవరయ్యా అంటే. లేదంటే ఆ శరీరానికి ఉండేటువంటి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే సంపదో, లేకపోతే ఆ అహంకారంతో వచ్చే తలకెళ్ళి నేనింత పెద్ద పదవి, గొప్ప ఇవన్నీ వచ్చేస్తున్నాయి. నిజానికి నువ్వెవరు అంటే ఈ మనసు స్థితిలో నుంచి మొదలు కావాలి. మొదలైతే అప్పుడు సమత్వ భావన రావడానికి నువ్వెవరివయ్యా అంటే నువ్వు ముందు శరీరానికి అప్లై చేసుకోకుండా కాబట్టి మనసుగా భావించకుండా ఈ యాక్టర్ అన్నా, డాక్టర్ అన్నా, ఎవరన్నా అన్ని మనసే కదా! శరీరానికి వచ్చేటప్పటికే యాక్టర్, డాక్టర్ తేడా. మనసు కాటికొచ్చేయాళ్ళకి ఏమీ లేదు. లేదు కాబట్టి యోగస్థ కురు కర్మాణి అంటే చేసే పనిని సరైన లక్ష్యాన్ని పెట్టుకొని, ఆ సమత్వం అనే లక్షణాన్ని గనక పోషించే పద్ధతిగా గనక చేసినట్టయితే ముందు సమత్వం అనే లక్షణాన్ని పెట్టుకొని, దాన్ని గనక పోషించే పద్ధతిగా గనక నువ్వు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నావో చేయాల్సిన పనిని దాన్ని గనక చేసినట్టయితే నీ ఆసక్తే అసక్తత అనే స్థితి రాకుండా నువ్వు దాన్ని సాధించమని చెప్తుంది. ఎట్లా సాధించాలో మార్గం కూడా ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు సమత్వం అనే లక్ష్యాన్ని మానసిక పరిధిలో పెట్టుకొని ఏ లక్ష్యాన్ని నువ్వు పెట్టుకున్నావో పూర్తి చేయాలని ఆ చేసే పనినంతటి లక్ష్యం ప్రకారం సమత్వ పద్ధతిలో గనక నువ్వు గనక చేసినట్టయితే నీ ఆసక్తే అసక్తత అనే స్థితి రాకుండా నువ్వు దాన్ని సాధించు అని చెబుతుంది నీ మనసే. మొదట ఇక్కడ ఏం చెప్పానండి? ఇక్కడ చిన్నది ఒక కంద పద్యము హ్మ్. మన కృష్ణదేశకులు రాసిన దాంట్లోనే కంద పద్యం ఒకటి. హ్మ్. శ్రద్ధ బోధందు నిలిపి అశ్రద్ధను నీ నేర్పు చేత జాడించితివా నీ బద్ధత్వం అంత బాయును నీ బుద్ధికి సరిపడితే దీని పూనగదోయి. ఇది హ్మ్. నీ బుద్ధిలో నీ శ్రద్ధ ఉంటే నీకు ఆ శ్రద్ధ అశ్రద్ధ అనే దాన్ని దూరం చేసి శ్రద్ధగా ఉంటే ఆ శ్రద్ధ దేని మీద పెట్టుకున్నావో దాని మీద అది నీకు అసక్తత నీకు చేత కాదు ఇంకా నాకు చేత కాదు అనే మాట రానియకుండా చేస్తుందంట. దాని మీద నువ్వు దాని మీద పూర్తిగా నీ ఆసక్తే నీ అసక్తత అనే స్థితి రాకుండా దూరం చేస్తాడు దాన్ని. మొదట ఏం చెప్పానండి అంటే ఆసక్తి అనేది ఉంటే జీవనంలో ఏదో ఒక దశలో అదే అంశంలో అశక్తత చేత బాధించబడక తప్పదు. ఆసక్తి అనేది నీకున్నప్పటికీ జీవనంలో అన్నిసార్లు అన్నీ నువ్వు ఏ విధంగా చేస్తూ పోతే అంటే ఆ విధంగా జరగడం అనేది కొన్నిసార్లు బాధింపబడక కూడా తప్పదు. అశక్తత చేత అది చేయలేని స్థితి కూడా వస్తుంది. బాధింపబడక తప్పదు కాబట్టి అదే ఆసక్తిని సమత్వం యోగముచ్చితే అనే లక్షణాలతో గనక మనం జీవించినట్టయితే సమత్వం అనే భావనతో మానసికంగా భావించినట్టయితే మనసు దగ్గర సమత్వంగా ఏ విధంగా చెప్పారో ఇందాక ముందు చెప్పినప్పుడు అట్లా సమత్వం యోగముచ్చితే అనే లక్ష్యంతో కనుక జీవించినట్లయితే
అన్నిటి పట్ల, అందరి పట్ల, అన్ని విషయాల్లోనూ నువ్వు సమత్వం గనక సాధించినట్టయితే, మనం జీవించినట్టయితే అశక్తత చేత బాధించబడేటువంటి అవసరాన్ని మనం దాటేయవచ్చు, అధిగమించవచ్చు. ఇక ఏమండి, మనం మనల్ని తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయ్యో ఆయప్పకి తింటే చేతనైంది అని తక్కువ చేయాల్సిన, చేతనైందంటే ఏవో ధనంతో చేసేటో ఇతరత్ర పనులు కాదు, మామూలుగా నువ్వు చేయగలిగినటువంటి నీ శరీరంతో, నీ మనసుతో చేయగలిగేటివి ఆసక్తిని బట్టి అందరూ ఒకే రకంగా ఎవరైనా సరే వాళ్ళకు ఉండేటువంటి ఆసక్తిని బట్టి వాళ్ళు ప్రయత్నం చేసేదాన్ని బట్టి చేయొచ్చు, అధిగమించవచ్చు. ఇక ఏమండి, మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. సృష్టిలో ఉన్నతమైన జీవులు ఎవరైనా ఉన్నారంటే మనిషే. ఇంక మనుషులందరూ సమానమే. ఇందులో మళ్ళా వేరువేరుగా సమాజంలో కల్పించినటువంటివన్నీ కాదు చూడాల్సింది. ముందు మనుషులందరూ సమానమే, మనుషులందరూ ఒకే రకమైన పద్ధతిలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్లకు ఇటువంటి అజ్ఞానము, జ్ఞానం అనేటువంటి 2 అంశాలు ప్రతి జీవిలోనూ ఉన్నాయి. ఎవరైతే వాళ్ళు విచారణ చేసుకుంటూ పోయినారో వాళ్ళు అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని పొందారు. కాబట్టి సృష్టిలో ఉన్నతమైనటువంటి ఈ స్థితిని ఉన్నటువంటి జీవులు ఎవరైనా ఉన్నారంటే మానవులే. ఆ మానవులు మిగతా వాళ్ళంటికంటే మిగతా మొదట్లో చెప్పారు కదా, జంతువు కర్మ ప్రకారం జీవి పుట్టుతుంది, కర్మ ప్రకారం కర్మమును కలుగుతుందని జన్మం. ఆ జన్మ కలిగినప్పటికీ దాంట్లో ఉన్నతమైనటువంటి వారి కర్మను విచారించి వాళ్ళు మార్చుకోగలిగినటువంటి, విశ్లేషించుకోగలిగినటువంటి జీవులు ఎవరైనా ఉన్నారంటే మనిషి. ఎన్నో చదువుకున్నాం, ఎన్నో సాధించినాం, ఎంతో చేసాం, ఎన్నో అనేటువంటి జ్ఞాపకాల సమూహం, బరువు టన్నులు మన మీద ఉంది. ఈ చేసిండేదంతా జ్ఞాపకాలన్నీ టన్నులు ఉన్నాయి. చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం చేసామంటే చేసిన యొక్క ఫలితాల జ్ఞాపకాలన్నీ అనుభవం రూపంలో లోపల ఉన్నాయి. ఎవరిని కదిల్చినా చెప్తారు, అందులో ఎంత పెద్ద విషయం ఏమీ లేదు. మీరు ఎల్కేజీ పిల్లాడిని కదిల్చినా కూడా బోల్డ్ వాడు నేర్చుకునేటివన్నీ, ఎల్కేజీ పిల్లోడైనా వాటి స్కూల్లో పాటలు నేర్పించుతారు కదా, అవన్నీ గుర్తులో పెట్టుకొని చెప్తాడు. మనం కూడా అలాగే చాలా నేర్చుకొని, తెలుసుకొని, చాలా పనులు చేసి ఆ ఫలితాలన్నీ బేరీ చేసుకుంటూ విశ్లేషణాత్మక శక్తినంతా మన నెత్తి మీద మోస్తూ దాని గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడు ఇంతకుముందు జరిగిండేటివి, వాటి అనుభవాలతో మన మనసులోకి వచ్చినవి, ఆ ఫలించినటువంటి కర్మలు కొన్ని, ఫలించినవి కొన్ని, ఆ ఫలితాలన్నీ బేరీ చేసుకుంటూ మళ్ళా విశ్లేషణాత్మక శక్తినంతా నెత్తి మీద మోస్తూ ఉంటామంట. దాని గురించి చెప్తాం. అయితే భగవానుడు ఈ అంశంలో కర్మయోగంలో చెబుతున్నటువంటి సూత్రం ఏంటంటే, కర్మయోగంలో అంటే భగవద్గీతలో కర్మయోగం అనేది ఒక అధ్యాయంలో భగవానుడు ఏం చెప్తున్నాడంటే, కృష్ణ భగవానుడు అంటే బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యజ్ఞస్య యోగస్తు కర్మసు కౌశలం. కాబట్టి మీరంతా చేశాం చేయాలి మనలో బాగా పనిచేసేటివి రెండేనండి. కర్మ అంటే నాకు తెలిసి చెప్పాలంటే బాగా చేశాము మన నెత్తి మీద ఒక బరువు ఉంటుంది. పొద్దున లేస్తేనే మనతో ఏం పని చేస్తాయండి అంటే బాగా చేశాం మన వెనకాల ఉన్నటువంటి బరువు, అది మన బలం. ఇంకా చేయాలి. ఇది అంతే. పొద్దున్న లేస్తానే ఇంతకుముందు చేశామని ఇక చేయాల్సిన మట్టుకి చేయాలని పొద్దున్న లేస్తూనే ఇదే ఉంటుంది. గాఢ నిద్రావస్థలో చేశాం అనేది ఎక్కడికి పోయిందో తెలియదు. ఆ గాఢ నిద్రావస్థలో ఇక నేను అది చేశాను అనేది లేదు. లేదంటే రేపటి నుంచి నేను ఇది చేయాలనేది కూడా లేదు. పొద్దున్న లేస్తానే వచ్చేసినాయి ఇవన్నీ. ఇప్పుడు దాకా చేసినవన్నీ వచ్చినాయి, మళ్ళీ ఇంక ఇది చేయాలనేది కూడా వచ్చింది. కాబట్టి ఎక్కడికి పోయింది గాఢ నిద్రావస్థలో చేసినాం, నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను ఇంకా ఏమేమో చేశాననేదంతా ఎక్కడ పోయిందో తెలియదు. చేయాలనేది కూడా ఎక్కడ పోయిందో తెలియదు. మరి రోజు అదే నిద్రావస్థలోకి వెళ్తున్నాం, రోజు అదే పనే చేస్తున్నాం, తింటున్నాం, రాత్రి అయితే నిద్రావస్థలోకి పోతున్నాం. మరి చేయాలనేవాడు ఎక్కడికి పోయాడో తెలియదు. చేశామనుకుంటున్న వాడు కూడా ఎక్కడికి పోయాడో తెలియదు ఆ గాఢ నిద్రావస్థలో. వీడి గురించి మాత్రం మనం పట్టించుకోవడం లేదు.
అవి చేసిందే జాగ్రత్తావస్థలో మెలకువలో నువ్వు ఏమేమి కర్మలు చేసి దానితో ఏం ఫలితాలు వచ్చింటే ఆ ఫలితాలన్నీ మనసులో పెట్టుకొని ఇవి అన్నీ చేశాము, ఇంక ఇవి చేయాల్సి అనుకుంటున్నాము కర్మలు అన్నీ, ప్రతి పని కర్మే. ఆ వాటన్నింటి గురించి బేరీ చేసుకుంటున్నవాడు గాఢ నిద్రావస్థలు ఎక్కడికి పోయినాడో తెలుసు. చేయాలనే వాడిని చేసినటువంటి వాడిని గురించే పట్టించుకుంటున్నాం. ఎంతసేపు వీళ్ళిద్దరి గురించే పట్టించుకుంటున్నాం కాబట్టి ఆయన ఏమంటున్నారంటే, ఆయన అంటే ఎవరు? భగవానుడు. ఎటువంటి మానవుడైనా సరే, జీవి అయినా సరే, మెలకువ నిద్రాకళ తప్పదు కదా. ఎటువంటి మానవుడన్నా ఉన్ని, వాడు జ్ఞానే అజ్ఞానే, చేతనైన వాడు చేత కానివాడు, ఏ విధమైనటువంటి అన్నా ఉన్ని, మానవుడు అన్న తర్వాత వానికి ఉంటాయి కదా, మెలకువ ఉంటుంది, నిద్ర ఉంటుంది, కళ ఉంటుంది. ఈ మూడు తప్పవు కదా. మరి ఈ మెలకువ కళ నిద్రలలో జీవితాంతం అంతా చేశాం కదా, ఏమైనా నైపుణ్యం వచ్చిందా? మరి ఈ మెలకువ కళ నిద్ర అనేటివి మూడు నిరంతరం ఇవి జరుగుతున్నాయి చిన్నప్పటి నుంచి చేసాం కదా. అవన్నీ చేస్తున్నప్పటికీ ఏమైనా నైపుణ్యం వచ్చిందా అంటే, ఎలా మేల్కుంటే అది యోగ పద్ధతిలా మేల్కోవడం అవుతుందో, ఎట్లా మేల్కుంటే ఆ మేల్కొన్నది అనేది యోగ పద్ధతిలో మేల్కోవడం అవుతుందో, ఎలా కలగంటే అది యోగ పద్ధతిగా కలగడం అవుతుందో, ఎలా నిద్రపోతే అది యోగ పద్ధతిలో నిద్రపోవడం అవుతుంది. ఈ మూడు ప్రశ్నలు వేసుకోమంటున్నాడు. ఎట్లా మేలుకుంటే అది యోగ పద్ధతిలో మేల్కోవడం అవుతుంది, ఎట్లా కలగంటే అది యోగ పద్ధతిలో కలగనట్టు అవుతుంది, ఎట్లా నిద్రపోతే అది యోగ పద్ధతిలో నిద్రపోవడం అవుతుంది. ఎందుకని అంటే యోగం అన్నదానిని అన్నిటికీ చేర్చమని భగవద్గీత బోధిస్తోంది. యోగం అంటే దానిలోకి సంయోగం చెందడం, దాని పద్ధతిలోకి దగ్గరలోకి పోవడం. యోగం అంటే ఒక మనస్థితిలో ఏదైతే అనుకుంటున్నామో ఆ పద్ధతిలోకి సమీపంలోకి పోవడం. ఆలోచనా శక్తి. ఆలోచన శక్తి. ఆ ఆలోచన శక్తి దాంట్లోకి అనుసంధానం చేయడం యోగం అంటే. ఎట్లా ఏ విధంగా చేస్తే, ఎందుకని యోగం అన్న దానికి అన్నిటినీ చేర్చమని భగవద్గీత బోధిస్తోంది. 18 యోగాల పద్ధతిలో చెప్పేశాడు ఆయన. 18 రకాల యోగాలుగా విభజించాడు దాన్ని. ఆ 18 అధ్యాయాలు భగవద్గీతలో ఉండవు. నువ్వు ఎటున్నా తిరగాలి, అందులో తిరగవలసిందే. మనిషి అన్నవాడు ఏదైనా చేయాలి. నువ్వు ఎట్లన్నా ఉండి దాంట్లో తిరగాల్సిందే. తినని అది కూడా యోగమే, పని చేయని తినేది యోగమే, పని చేసేది యోగమే, నిద్రపోయేది కూడా యోగమే. అన్నీ యోగమే అయి ఉండాలి. అప్పుడే కర్మమున పుట్టి జంతువు అనే సూత్రాన్ని మనం దాటుతాం. కర్మమున పుట్టేటువంటి జంతువు అనే సూత్రాన్ని మనం దాటుతాం యోగ పద్ధతిలో. ఈ తినేది, పని చేసేది, నిద్రపోయేది అన్నీ కూడా చేస్తే. ఆ పద్యము చెప్పప్ప, రాలా? మర్చిపోయినావా? కర్మమున పుట్టి జంతువు కర్మమున జడును, కర్మమున వృద్ధి పొందు కర్మమున జడు. కర్మమున వృద్ధి పొందు కర్మమున జడును. కర్మమే సుఖ జనులకు చెప్పన్నా, చెప్పు నువ్వే. కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప. అంతే. ఆడ కూడా వగ్గీడు తప్ప. చెప్పు బావా. కర్మమున బుట్టు జంతువు కర్మమునను వృద్ధి చెందు కర్మమున జడును, కర్మయే జనులకు దైవము, కర్మయ సుఖ దుఃఖములకు కారణమదిప. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అది కరెక్ట్. కాబట్టి కర్మమును పుట్టి జంతువు అనే సూత్రాన్ని మనం దాటుతాం. ఎట్లా దాటుతాము అంటే, ఆ తినేదైనా, అది పని చేసేదైనా, నిద్రపోయేదైనా యోగ పద్ధతిలో కనుక ఆ సూత్రాన్ని పట్టుకొని చేస్తే దాన్ని దాటుతాం. బాగా గుర్తుపెట్టుకోవాలండి. అంటే దుఃఖము నుంచి మనం బయటపడాలి అని అంటే, కర్మమున పుట్టి జంతువు అనే సూత్రం మీద ఆధారపడి ఉన్నంత వరకు మనతో పాటు మన నీళ్ళకుండా నెత్తి మీద ఎప్పుడూ ఉంటుంది. దాన్ని ఎవరు తప్పించలేదు. కర్మమే దైవము జనులకు అంటే అందింది కదా శాస్త్రము. కర్మము దైవము అని చెప్పుకుతాడు కదా మామ. కర్మం చేయాల్సిందే కదా, కర్మం చేయాలి. కానీ ఏం పద్ధతిలో చేయమంటే యోగ పద్ధతిలో చేయాలి అంతే తప్ప కర్మం మనకు అది నెత్తి మీద మోసినట్టుగా కాకూడదు.
కాబట్టి ఆ పద్ధతిలో చేస్తే కర్మమున పుట్టి జంతువు అనే సూత్రాన్ని మనం దాటుకుంటాము. బాగా దైవం గుర్తుపెట్టుకోవాలి. వస్తుంది కింద. హలో, ఇక్కడ ఒకటి కర్మ కర్మ వలన జన్మ, జన్మ వలన కర్మ అనేది ఉంది కదా. ఆ రకంగానే కర్మయే జన్మ వచ్చేదానికి కర్మయే దైవం అంతే. అంతే అది. మళ్ళా జన్మయే కర్మకు దైవం. రెండు మళ్ళా అంతే. జన్మే కర్మకు దైవం. అవును. మళ్ళా దాని సూత్రాన్ని దాటుతాము అంటే గుర్తుపెట్టుకోవాలి. దుఃఖం నుంచి మనం బయటపడాలి అంటే, దుఃఖం నుంచి బయటపడాలి అంటే దాన్ని దుఃఖంగా భావిస్తున్నాము. కర్మము చేస్తున్న దాంట్లో చేస్తున్న ఫలితాలు వచ్చినప్పుడు దాన్ని ఆనందిస్తున్నాము. ఏ ఫలితం ఏది చేసినప్పటికీ దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు. కర్మమును పుట్టి జంతువు అనే సూత్రం మీద ఆధారపడి ఉన్నంత వరకు మనతో పాటు మన నెత్తి మీద నీళ్ళకుండా బరువుగానే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది. ఇంకా దాన్ని ఎవరు తప్పించలేరు. దాన్ని దించుకోవాలి అంటేనేమో నువ్వు ఆ సూత్రం నుంచి కాకుండా ఆ కర్మను తప్పించుకునే దాన్ని నువ్వు మార్గం ఎత్తులాడుకోవాలి. మీరు కాళ్ళ వేళ్ళ పడండి, ఎవరి దగ్గరికి వెళ్ళండి, 7 కొండలకి ఎన్నిసార్లైనా వెళ్ళండి. అర్థమైందా? ముందు మీరు ఈ యోగ పద్ధతిలో ఈ విధమైనది చేయకుండా ఉండి ఏమి చేసినప్పటికీ ఆ కర్మ ఫలితాన్ని తప్పించుకోలేరు. మీరు ఎవరి దగ్గరైనా పోయి కాళ్ళ వేళ్ళ పడండి, ఎవరి దగ్గరికన్నా పోయండి, 7 కొండలకు ఎన్నిసార్లైనా పోయి గుండు కొట్టించుకోండి. ఆ కర్మం తప్పాలా అంటే అది ఎవరి చేతిలోనూ దాంట్లో లేదు. నీ ప్రయత్నం అనేది నువ్వు యోగ పద్ధతిలో ఎట్లా ఆ ముడిలో నుంచి విడిపోయి ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవాలని నువ్వు ప్రయత్నం చేయకపోతే ఎన్నిసార్లు ఏం చేసినా కూడా ఇక అదంతే, ఆ దుఃఖం పోదు. కాబట్టి దుఃఖం పోగొట్టుకోవాలి అంటే ఒకే ఒక సూత్రం, యోగాన్ని ఆశ్రయించాలి. దుఃఖం పోగొట్టుకోవాలంటే ఒకటే సూత్రం, యోగాన్ని ఆశ్రయించాలి. దాంట్లో ఏం చెబుతుంది? ముందు నీ సమత్వ భావనతో వేరే మార్గం లేదు. కాబట్టి యోగం అంటే ఏదో ఆసనాలు గుంజీలు కాదు. మళ్ళీ అట్లా అనుకున్నారు యోగాసనాలు వేస్తాంటే పొద్దున్నే, అవన్నీ శరీర ఆరోగ్యానికి సంబంధించినవి, మనసుకు సంబంధించినవి కాదు. కాబట్టి యోగం అంటే ఏదో ఆసనాలు గుంజీలు కాదు. అర్థమైందా? లేదంటే చక్కెర వ్యాధి, ఉప్పు వ్యాధి, ఈ వ్యాధులు పోగొట్టుకునేకి చేసేది కాదు. అది అంతకంటే కాదు. శరీరానికి వచ్చిన ఏదో కాసేపు తాత్కాలికమైనటువంటి జ్వరాన్ని పోగొట్టుకోవడానికో లేకపోతే కీళ్ళ నొప్పులు పోగొట్టుకోవడానికో వాటికి ఉపయోగపడేది కాదు. యోగాన్ని ఆశ్రయించాలంటే ఆ యోగం కాదు. నిజానికి అసలు యోగం వల్ల మనిషికి ఉపయోగం ఏమిటయ్యా అని అంటే, కర్మజం బుద్ధియుక్తాని ఫలం తక్తా మనీషినః అని. మనందరం మనుషులం కాబట్టి యోగ దృష్టి వల్ల జీవిస్తే ఏమవుతాము అంటే మనీషినః అంటే మహాత్ముడు అవుతాడు. ఆ మనిషి ఏ మనిషి అయితే యోగ బుద్ధి వల్ల యోగ దృష్టి వల్ల జీవిస్తాడో ఆ మనిషి మనీషినః అంటే మహాత్ముడైనటువంటి మనిషి అవుతాడు. మామూలు మనిషిగా కాదు. మనం ప్రత్యేకంగా ఏమి ఆది శంకరాచార్యులు గానో, అరవింద మహర్షి గానో, భగవాన్ రమణులు గానో, స్వామి వివేకానంద గానో, రామకృష్ణ పరమహంస గానో, ఇలాంటి కారణ జన్ముల పేర్లందరి మనకు తెలుసు. అలాంటి కారణ జన్ములుగా పుడితేనే మనం మనుషులుగమా? అంటే కారణ జన్ములుగా కొంతమంది పుట్టిండొచ్చు, వాళ్ళు మాత్రమే మనుషులు అనుకుంటున్నామా? అందరం మనుషులమే కదా. అందరము మనుషులమే. వాళ్ళు ప్రయత్నించారు, వాళ్ళు యోగ దృష్టితో జీవించారు, వాళ్ళు ఆ విధంగా అయినారు. అలాంటి కారణజన్మలో పుడితేనే మన మనుషులమా? కాదు. మనం అందరము మనుషులమే. అందరూ ఒకే రకమైనటువంటి మనుషులే. ప్రతి మనిషికి మనిషిగా జీవించేటటువంటి అవకాశము, అధికారిత్వము ఉంది. ప్రతి మనిషికి ఉంది. అది మనిషిగా జీవించే అవకాశము, అధికారిత్వం అని భగవద్గీత. ఇక్కడ మనీషి అనే దానికి తారతమ్యం. అది మనిషి అన్నే, మనీషి అన్నే. మనిషి అంటే మామూలు, మనీషి అంటే అటువంటి కారణ జన్ములుగా ఉండేటువంటి మహనీయుడైనటువంటి మనీషి. మనీషి నీకు దీర్ఘమిస్తే మనీషి అయ్యాడు. కాబట్టి జీవించేటువంటి అధికారిత్వం అందరికీ ఉంది. అందరికీ ఉంది. ఇచ్చినటువంటి వాగ్దానం అది. ప్రతి మనిషికి మనీషిగా జీవించేటువంటి, అంటే యోగ్యుడుగా యోగ బుద్ధితో జీవించేటువంటి ఉత్తమమైనటువంటి మనీషిగా జీవించేటువంటిది అవకాశం ప్రతి ఒక్కరికి ఇచ్చిందని భగవద్గీత ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం భగవద్గీతలో ఉంది. ఈ కర్మయోగం అనే అధ్యాయంలోనే ఇదంతా ఉంది. మనం అందరం చేసే
మహాత్ముని ఆ? మహాత్ముని మనీషి అని అంటారు. అదే మనీషి అంటే మహనీయుడిగా పరిణామం చెందినవాడు. మనిషిగానే పుట్టాడు కానీ మనీషిగా పరిణామం చెందాడు. అంతే. ఈ కర్మయోగమునే మన అధ్యాయం మనం అందరం చేసే పనిని కర్మజం బుద్ధియుక్త బుద్ధి కర్మాణి సారిణి. ఇటు తిప్పి రాస్తే వేరే ఏమీ లేదు. బుద్ధి కర్మానుసారిణి. కర్మజం బుద్ధియుక్త అంటే బుద్ధి కర్మానుసారిణి అన్నే ఇటువైపు అటువైపు ఒకటే అర్థం. నీ బుద్ధి ఎట్లా పనిచేస్తుందయ్యా అంటే నీ కర్మ ఎట్లా ఉంటే నీ బుద్ధి ఎట్లా పనిచేస్తుంది అంటే నీ స్వభావం అనేది ఏదైతే ఉందో అది ఆ కర్మ అనే విత్తనం. ఆ కర్మ అనే విత్తనము నీ స్వభావాన్ని బట్టి అది విత్తనం పడుతుంది. దాన్ని బట్టే జన్మ, దాన్ని బట్టే చేసిన దాన్ని బట్టి ఫలితము అన్నీ. కాబట్టి సరేనండి, ఇలా మనీషిగా యోగ దృష్టితో లేక జ్ఞాన దృష్టితో లేక పరమాత్మను తావడానికి అనేటువంటి లక్ష్యంతో చేస్తే ఏమిటి ప్రయోజనం? సరే, మరి బుద్ధి ఎట్లా పనిచేస్తుంది అంటే పైన చెప్పారు కదా, నీ కర్మను బట్టి బుద్ధి కర్మానుసారిణి అనే నీది బట్టి పనిచేస్తుంది. నీ స్వభావం ఎట్లుందో నీ స్వభావం అనేది ఏదైతే ఉందో అది ఆ కర్మ అనే విత్తనం నీతో చేయిస్తుంది అని చెప్పినారు కదా. మరి ఇలా మనీషిగా అంటే యోగ దృష్టితో లేక జ్ఞాన దృష్టితో పరమాత్మను తెలుసుకోవడానికి అనే లక్ష్యంతో చేస్తే ఏమిటి ప్రయోజనం? ఒకవేళ నేను ఈ పద్ధతిలో చేస్తే, యోగ దృష్టితో చేస్తే, జ్ఞాన దృష్టితో పరమాత్మను తెలుసుకోవాలి అనే లక్ష్యంతో చేస్తే ఏం ప్రయోజనం ఉంది? ఏమైనా నేను తినలేనిది ఏమైనా తినగలిగే అవకాశం ఉందే? తినలేనిది ఎలాగో తినలేవు నువ్వు. చూడగలేనివి అన్నీ చూడగలిగే అవకాశం ఉందే? అనుభవించలేనివన్నీ అనుభవించే అవకాశం ఉందా? ఏదైతే నువ్వు తినగలుగుతావో, ఏదైతే చూడగలుగుతావో, ఏదైతే అనుభవించగలుగుతావో అవే చేయగలుగుతావు. కానీ నువ్వు ఆ లక్ష్యంతో పరమాత్మను తెలుసుకోవడాన్ని యోగ దృష్టితో చేసినప్పటికీ బాగా సుఖం పెరుగుతుందే, లేకపోతే దుఃఖం తగ్గుతుందే, నిద్ర బాగా పడుతుందే, రోగం రాకుండా ఉంటుందే? ఇవన్నీ ఏం లేవు ఆ వాగ్దానంలో. ఇవన్నీ ఏం లేవు. జన్మబంధ వినిర్ముక్త, నీకు ఒక్కటే ప్రయోజనం. ఎవరైనా ఏదైనా ప్రయోజనం ఉందా అంటే ఒకటే ప్రయోజనం ఉంది. ఏమిటంటే జనమరణ రహస్యం నీకు తెలుస్తుంది. అది తెలిస్తే కర్మ రహస్యం విడిపోయినట్టే. జనన మరణ రహస్యం తెలుసుకుంటే జన్మకు కారణంగా ఉన్నది, కర్మకు కారణంగా ఉన్నది, కర్మ చేత మళ్ళీ జన్మ ఎట్లొస్తుంది, ఆ జన్మబంధం నుంచి ముక్తుడు కావాలంటే ఏం చేయాలి అనేటువంటి నీకు ఒక్కటే ప్రయోజనం ఉంది. దానివల్ల ఆ యోగ దృష్టితో నువ్వు చేస్తే ఏదో తినగలిగినవి తినగలిగేటట్టు, ఇంకా ఎక్కువ సుఖపడేటట్టు, ఇంకా ఎక్కువ దుఃఖం పెరిగేది, దుఃఖం తగ్గేది, నిద్ర పట్టేది, రోగం రాకుండేది, ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఏం లేవు ఆ వాగ్దానంలో. నువ్వు యోగ బుద్ధితో యోగ దృష్టితో కనుక కర్మం చేయడం, దాని గురించి తెలుసుకొని మొదలు పెడితే ఏం జరుగుతుంది? దానివల్ల ప్రయోజనం అంటే పరమాత్మను తెలుసుకునే అవకాశం ఉంది. దాన్ని దాటినటువంటి ఏ స్థితిలో నీకు జన్మలు కలుగుతున్నాయో ఆ జన్మ బంధాల నుంచి ముక్తిని అయ్యేటువంటి అవకాశం ఉంది. నీకు జననమరణ రహస్యం అనేది ఏంటి అనేది తెలుస్తుంది. అది తెలిస్తే కర్మ రహస్యం విడిపోయినట్టే. కాబట్టి జననమరణ రహస్యం తెలుసుకోవడం కోసమే మనం కర్మ అనే పేరుతో జీవనాన్ని ఆచరిస్తున్నాం. ఆ రహస్యం అది తెలియకపోవడం వల్ల ఏదైనా జరిగినప్పుడు నా కర్మ అనుకోవడం, ఏదైనా అనుకూలించినప్పుడు సంతోషించడం, నేను చేశాను అనడం, నా చేతన అయింది అనడం, చేయలేనప్పుడు నేను చేయలేకపోయాను, మన చేతిలో ఏమీ లేదు, అంత దేవుని చేతిలో ఉంది అనుకోవడం, ఇవన్నీ ఏమిటంటే అదే. కాబట్టి జననమరణ రహస్యాన్ని తెలుసుకోవడం కోసమే మనము కర్మ అనే పేరుతో జీవనాన్ని ఆచరిస్తున్నాం. కాబట్టి జననమరణ రహస్యం తెలియలేదనుకోండి, జననమరణ రహస్యం అంటే శరీరం ఎట్లా పుడుతుందో చెప్పే అంశం కాదు, శరీరం పుట్టే అంశం కాదు. ఈ పుట్టడానికి కారణమైనటువంటి నేనని పలుకుతున్న చైతన్యం
ఎన్నిసార్లుగా, ఎన్ని లక్షల సార్లుగా, ఎన్ని జన్మలు ఎత్తుతోందో, ఉపాధులను ధరించుకుంటూ పోతుందో, అది దాన్ని గురించినటువంటి రహస్యం తెలుసుకోవాలి. శరీరం ఎట్లా పుడుతుందో అది అందరికీ తెలుసు. జీవ జగత్తులో అన్ని శరీరాలు పుట్టడానికి కారణమైనటువంటి ఏ బిందువు అయితే స్త్రీ పురుష సంయోగం ద్వారా అప్పుడు ఏర్పడుతుందో జీవులన్నిటికీ అదే ఉంది. శరీరం పుట్టడానికి కారణమైనది. అది ఉపాధి ధరించడానికి కారణమైనటువంటి కారణ వస్తువు ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం కోసమే మనము దాన్ని యోగ పద్ధతిలో తెలుసుకోవాలని నేను. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మన కర్మ అనే పేరుతో జీవిస్తున్నాం. మన కర్మ వల్ల మనం పుట్టాము, మన కర్మ వల్ల మనం జీవనాన్ని ఆచరిస్తున్నాము అనుకుంటున్నాం. మరణ రహస్యం తెలియలేదనుకోండి, అది తెలియలేదు. జనన మరణ రహస్యం తెలియడం అంటే శరీరం పుట్టే అంశం కాదు అని చెప్తున్నాడు. బుద్ధి కర్మానుసారిని అని అంటే బుద్ధి అనేది కర్మను అనుసరించి దాని ప్రకారం నడుచుకుంటుంది. బుద్ధి అనేది కర్మానుసారినిగా అనేటువంటి సూత్రం వెనకాల ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకోమని చెప్తారు. దాని వెనకాల ఉండే రహస్యం తెలుసుకోండి. బుద్ధి కర్మానుసారిని అనే దాని వెనకాల ఏ రహస్యం ఉందో తెలుసుకోమని చెప్తున్నారు. సరే, కర్మయోగం అనేటువంటి అధ్యాయంలో స్థూలంగా మనం సంక్షిప్తంగా మాట్లాడే అవకాశం ఇచ్చారు కాబట్టి మనము 1 నుంచి 8 శ్లోకాలలో అనాసక్తి భావంతో నియమిత కర్మని ఆచరించడం ఎట్లాగో చెప్పారు. 1 నుంచి 8 దాకా ఉండేటువంటి శ్లోకాలలో. మళ్ళీ 9 నుంచి 16 వరకు ఉండే 1 నుంచి 8 వరకు ఉండే శ్లోకాల్లో అనాసక్తితో ఉంటే నీ భావము ఆసక్తి లేనటువంటి స్థితిలో ఉంటే ఆ నియమిత కర్మను ఆచరించడం, నియమిత కర్మలు ఏవైతే ఉన్నాయో అవి నియమంగా చేస్తున్నటువంటివి అవి ఆచరించడం ఎట్లాగో చెప్పారట. దానిలో 9 నుంచి 16 శ్లోకాల్లోనేమో ఫలాపేక్ష లేక చేయబడే కర్మ అది యజ్ఞభావంతో ఎట్లా చేయబడుతున్నదో చెప్పారు. 9 నుంచి 16 వరకు ఉండేటువంటి శ్లోకాలలో మొదటిదేమో నియమిత కర్మ ఏది చేయాలో ఆ చేయడానికి నిర్దేశించబడినటువంటి దాన్ని అనాసక్తి భావంతోనే యథాప్రకారంగా రోజువారీ కర్మలన్నీ నువ్వు ఏ విధంగా చేస్తావు ఎట్లా ఆచరించాలో చెప్పారట. మళ్ళా 9 నుంచి 16 ఫలాపేక్ష లేకుండా నీ కర్తవ్యం నిర్వహించడానికి చేసేటువంటి కర్మ అది యజ్ఞభావంతో ఎట్లా చేయబడుతున్నదో చెప్పారట. ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి కర్మ యజ్ఞభావంతో ఎలా చేయాలి అని చెప్పారట దాంట్లో 9 నుంచి 16 శ్లోకాలలో. ఇక 17 నుంచి 24 లోపల జ్ఞాని భగవంతుడు లోక కళ్యాణార్థం కర్మలు ఎలా చేస్తారో ఒక జ్ఞాని ఎట్లా జీవిస్తాడో ఒక పరమాత్మ ఎట్లా జీవిస్తాడో చెప్పారట 17 నుంచి 24 లోపల. 17వ శ్లోకం నుంచి 24వ శ్లోకం లోపల ఇదంతా కర్మయోగం అనేటువంటి భగవద్గీతలోని శ్లోకాలు ఇవి, ఆ 15 నుంచి 24 వరకు. కాబట్టి జ్ఞాని భగవంతుడు వీళ్ళిద్దరూ లోక కళ్యాణార్థం కర్మలు ఎలా చేశారో ఇంతకుముందు, ఎలా చేస్తారో ఇక ముందు, ఒక జ్ఞాని ఎలా జీవిస్తాడు, ఏ విధంగా ఆ జ్ఞాని అయిన వాడు జీవిస్తాడు, ఒక పరమాత్మ అనేటువంటి స్థితిలో ఉన్నవాడు ఎలా జీవిస్తాడు అనేది చెప్పారట 15 నుంచి 24 వరకు 7 శ్లోకాలలో. ఇందాక వారు అన్నారు భాగవతం చెప్పేటప్పుడు లీల, వాస్తవానికి ఎన్ని గ్రంథాలు తిరిగేసినా లీల అని అంటే అర్థం ఉందండి, అర్థం లేని పదం అన్నమాట. ఎందుకు అలా వేస్తారు అని అంటే ఒక్కొక్కప్పుడు కర్మఫలాన్ని కర్తృత్వాన్ని రెండింటినీ పోగొట్టే పద్ధతిగా చేసేదానికి లీల అని పేరు. ఆ భాగవతం చెప్పేటప్పుడు ఇదంతా లీల అన్నారట. వాస్తవానికి ఎన్ని గ్రంథాలు తిరిగేసినా నిజానికి లీల అంటే అర్థం ఉండదట. ఏమిడిదే అని అర్థం లేని ఆ అర్థం నిజానికి లీల అనే పదానికి అర్థం చేసుకుంటే ఏముంది, ఏమి లీల అది? లీల అంటే దాని పదానికి అర్థం లేని పదంగా ఉన్నదట ఎన్ని గ్రంథాలు తిరిగేసిన. ఎందుకు అలా అన్నారు అంటే, ఎందుకు అలా వేస్తారు అని అంటే ఒక్కొక్కసారి కర్మఫలాన్ని కర్తృత్వాన్ని రెండింటినీ పోగొట్టే పద్ధతిగా చేసేదానికి లీలంట. కర్మఫలము కర్తృత్వము రెండింటినీ పోగొట్టే పద్ధతిలో ఏదైతే చేస్తుందో దానికి లీల అని పేరట. కాబట్టి అలాంటి అంశాలన్నీ కూడాను అక్కడ చర్చించారు. ఇక అజ్ఞాని జ్ఞాని వీటి వివరణ కూడా
కర్మయోగంలోనే చెప్పేశారు. కాబట్టి ఈ లీల అనే దాని గురించి కర్మఫలాన్ని, కర్తృత్వాన్ని రెండింటినీ పోగొట్టే పద్ధతిగా ఏది చేస్తుందో దానికి లీల అని పేరు పెట్టారట. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా చర్చించినారు. ఆ చర్చలో అజ్ఞాని, జ్ఞాని వీటి వివరణ కూడా కర్మయోగంలోనే చెప్పారు. అజ్ఞాని ఎట్లా జీవిస్తాడు, జ్ఞాని ఎట్లా జీవిస్తాడు. దాని వేరువేరా ఇద్దరు ఒకటేనా? ఒకటే కానీ అజ్ఞానిగా ఉన్నప్పుడు జీవించే విధానము, జ్ఞానిగా ఉన్నప్పుడు జీవించే విధానం మారుతుంది. కరెక్ట్. ఒకటే కానీ మారుతుంది, వ్యవహరించే తీరు మారుతుంది, కర్మ ఆచరించే తీరు మారుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా చర్చించారు. అజ్ఞాని, జ్ఞాని ఎవరు ఇద్దరు ఒకటే కానీ ఒకటే రూపాంతరం చెందుతాడు తెలుసుకుంటే ఇట్లా యోగ పద్ధతిలో. కాబట్టి ఇది కూడా కర్మ పద్ధతిలో, కర్మయోగంలోనే చెప్పారు. ఇక మనందరము బాధింపబడే అంశం ఏందయ్యా అంటే ఏదో ఒకటి కావాలి అనుకోవడం, ఏదో ఒకటి కావాలనే కోరిక. ఆ కోరిక పేరే కామం. అంటే అది శరీరపరమైన సుఖాన్ని పొందేదనే కాదు, ఏ వస్తువునో లేకపోతే ఏ దాన్ని కాంక్షించినప్పటికీ అది కోరిక. కాబట్టి ఆ కోరిక లేని వారు ఎవరైనా ఉన్నారా? ఏ రకమైన కోరికైనా ఆ కోరికతోనే సభాసదుల్లో ఉండే వాళ్ళలో ముందు నాకు అది కావాలి, నాకు ఇది కావాలని ఏ రకమైన కోరికైనా కూడా లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ రకమైనటువంటి జ్ఞానైన తనకేదో తనకు కావాలనే అంశం ఒకటి ఉంటుంది. ఆ అంశం ఏదో కావాలని అనుకుంటూ ఉంటాడు. అసలు అది కూడా లేనటువంటి, కోరికే లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న వేశారు ఇక్కడ. ఇక మళ్ళీ రేపు అక్కడి నుంచి నేను మొదలు పెడదాం. సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. మంగళం చెప్పప్ప వెంకటేశ్వర. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. సకల దేశములందు సర్వకాలంబ సకల వస్తువులందు సందు లేక సకల చరాచర సాచిరహితుడైన సగుణ నిర్గుణాతీత సద్గురు దేవ మంగళం మంగళం. శ్రీ పుల్లయ్య మంగళం మంగళం. శ్రీ పూర్ణానంద మంగళం మంగళం. శ్రీధర స్వామికి శిష్యుడై నిలచిన శివరామ దీక్షతలో సేవ చేసే భావాతీత కేవలత్వం వైన దేవ గురుపీఠము త్రోవ నెరిగిన స్వామి మంగళం మంగళం. శ్రీ పుల్లయ్య మంగళం మంగళం. శ్రీ పూర్ణానంద మంగళం మంగళం. కామ క్రోధములను కడదెచ్చి మనమున వేమారు బొట్టంగా వేసారియో స్వామి శ్రీ వేముల రామ గురువర్యులు ప్రేమతో పూజించి భూమ తెలిపిన స్వామి మంగళం మంగళం. శ్రీ పుల్లయ్య మంగళం మంగళం. శ్రీ పూర్ణానంద మంగళం మంగళం. ధరణి కృష్ణ పూర వరమున వెలసేయు కరుణతో శిష్యుల కావనెచే సరియగో అచల పరిపూర్ణము ఎరిగించి మరుపు తెరుపులు బాపు మహనీయ నీకో మంగళం మంగళం. శ్రీ పూర్ణానంద మంగళం మంగళం. శ్రీ పుల్లయ్య మంగళం మంగళం. శంకరుడాదిగా సకల దేవతలను పొంకముగా నీతో పూజ చేయ వెంకటాచలమయ్య గొంకులు వేడంగ సంకటంబులు బాపు సద్గురు దేవా
మంగళం మంగళం శ్రీ పుల్లయార్య మంగళం మంగళం శ్రీ పూర్ణానంద మంగళం మంగళం సకల దేశములందో సర్వకాలంబోల సకల వస్తువులందో సందోలేక సకల చర సాక్షిరహితోడైన సగుణ నిర్గుణాతీత సద్గురు దేవ మంగళం మంగళం శ్రీ పూర్ణానంద మంగళం మంగళం శ్రీ పుల్లయార్య మంగళం మంగళం జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకటరమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.